హాయ్ అండి. సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రెండో రోజు మకర సంక్రమణం. ఈ సంక్రాంతిని పెద్దల పండుగ, పెద్ద పండుగ అని అంటూ ఉంటారు. ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా కొన్ని విధులను మనం పాటించవలసి ఉంటుంది. ఆరోగ్యము, ఆయుష్ కోరుకునేవారు నల్ల నువ్వుల ముద్దను ఒంటికి తలపైన పూసుకొని స్నానం చేయవలసి ఉంటుంది. ఈరోజు నువ్వులు దానం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా నువ్వులతో చేసిన పదార్థాలని, పిండి పదార్థాలు కానీ భోజనంలో కానీ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వులను తింటే 100 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అని పెద్దలు అంటారు. శరీరానికి పుష్టిని, కాంతిని కలిగిస్తూ అనారోగ్య పాలు కాకుండా చేస్తుంది. ఆరోగ్యంతో దేహానికి ఆయుష్ పెరుగుతుందని, అందుకే ఈ సంక్రాంతికి తిలా సంక్రాంతి అని పేరు కూడా వచ్చింది. ఈరోజు నువ్వుల నూనె దీపం పెట్టడం ఆచారంగా ఉంది. సంక్రాంతి దేవతలకు, పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైన రోజు. తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణ చేయవలసి ఉంటుంది. ఇది మన ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మకర సంక్రాంతి నాడు పెరుగు దానం చేస్తే కష్టాలు తొలగుతాయని, కోరికలు తీరుతాయని అంటూ ఉంటారు. అంతేకాకుండా సంక్రాంతి పెద్దల పండగగా కూడా వ్యవహారంలో ఉంది కాబట్టి పెద్దల్ని స్మరించుకుంటూ వారి పేరు మీదుగా వస్త్రాలు కానీ భోజనం పెట్టడం కానీ చేయటం జరగాలి. ఆ వేళ నువ్వు పప్పుతో చేసిన చిమ్మిరిని తయారు చేసి పితృదేవతలకు ప్రసాదంగా కూడా కొన్ని చోట్ల పెడుతూ ఉంటారు. అయితే సంక్రాంతి రోజున వేడి నీటితో స్నానం చేయకూడదు అంటారు. అయితే ఈ నిషేధం శీతల ప్రాంతాల వారికి ఎక్కువగా వర్తించదు. ఎందుకంటే అక్కడ చన్నీళ్ళ స్నానం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ ధర్మ సాధనకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఏ ధర్మమైనా అజ్ఞానంతో కాకుండా వివేకంతో ఆచరించటమే ప్రధానం. మనసు పెట్టి చేయటం అనేది ముఖ్యం, అంతేగాని ఆర్భాటాలు, మూఢనమ్మకాలతో కాదు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఉంటాను మరి.